హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఈ రోజు అయితే టైమ్ 5 ఎగ్జాక్ట్లీ 5 o'clock అవుతుంది, 5:03 అవుతుంది. సో నేనైతే ఆన్లైన్ చేసుకుంటున్నాను. సో చూద్దాం ఈరోజు ఎన్ని ట్రిప్పులు చేస్తాను ఏంది అనేది. సో చూద్దాం ఆన్లైన్ చేసుకొని. సో కొత్తగా చూసే వాళ్ళు అయితే హాయ్ బ్రదర్స్, నా పేరు అయితే ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఓలా, ఉబర్, ర్యాపిడో నడిపిస్తాను. వీటన్నిటికంటే ఉబర్లోనే ఎక్కువ ట్రిప్స్ చేస్తాను. సో మనకు రిజర్వేషన్ ట్రిప్ ఒకటి వచ్చింది, చూద్దాం. 191 అక్కడి నుంచి స్టేట్స్ రాంపల్లి నుంచి 8:45 AM బాగానే ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బాగానే ఉంది, కానీ ఎక్కడ ఉంటాం. సో ఊబర్ గో అన్నీ ఆన్ చేశాను. సో వ్యాలెట్ బ్యాలెన్స్ మనకైతే 213 రూపీస్ మనకే ప్లస్లో ఉన్నాం. మనకి ఈరోజు పడతాయి. ఇనిషియేటెడ్ టుడే అని ఇచ్చిండు. సో మీకైతే 0 కిలోమీటర్ చేసి చూపిస్తాను, చూడండి. వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి. లైక్ చేయకపోతే ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. సో నేను ఎర్నింగ్ వీడియోస్ చేస్తాను, డైలీ ఒక వీడియో వచ్చేస్తుంది యూట్యూబ్లో మనది. సో లెట్స్ గో. 0 కిలోమీటర్ అయితే చేసుకున్నాం. 0 అయిపోయింది సక్సెస్ఫుల్గా. 0 కిలోమీటర్ అయిపోయింది. బండి అయితే ఫుల్ ట్యాంక్ ఉంది. ఓకే, ఆన్లైన్ అయితే చేసుకున్నాం. ఇంకా బుకింగ్ అయితే రాలేదు. సో బుకింగ్ వచ్చినాక అప్డేట్ ఇస్తాం. సో మనకు 30 కిలోమీటర్లు 4:45 minutes 4:56 ఇస్తారట. ఎల్లమ్మ బండ, గాజుల రామారం, అక్కడికి పడ్డది డ్రాపు. ఫస్ట్ ట్రిప్ కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. కానీ 4.5 కిలోమీటర్ పికప్కి వెళ్ళాలి. ఇక మనకి ఎప్పుడైనా అంతే టైం పడుతుంది. యాక్సెప్ట్ అయితే సక్సెస్ఫుల్గా యాక్సెప్ట్ అయితే అయిపోయింది. సో చూడండి, యాక్సెప్ట్ అయితే అయిపోయింది మనకు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అరుణ నాగారంలో ఉన్నది. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం. మనకి ఇది ఒక సెంటిమెంట్. ఫస్ట్ ట్రిప్ యాక్సెప్ట్ చేయాలి, పోవాలి, పికప్ చేసుకోవాలి, డ్రాప్ చేయాలి అనేది. ఈరోజు అయితే పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఈరోజు గట్టిగానే ఉంటుంది అనుకుంటా. ఈరోజు ఒక 5 o'clock ఒక 12 hours గట్టిగా 12 hours చేసుకొని నేను కూడా ఇక్కడ లోకల్లో ఒక పెళ్ళికి అటెండ్ అయ్యింది. పెళ్ళికి అటెండ్ కావాలి. చూద్దాం ఎంత అవుతుంది ఏంటిది. బిజినెస్ నాన్ స్టాప్ ఉంటుంది. ఇక నాన్ స్టాప్ కొట్టాలి. అంటే నిద్రపోవడానికి రెస్ట్ తీసుకునేది ఏం లేదు, మళ్ళీ ఇంటికి వచ్చేది ఏం లేదు. డైరెక్ట్ కొట్టుడే. ఎండాకాలం కాబట్టి ఎండ బాగా గుర్తుంది కాబట్టి ఇట్లా చేయాల్సి వస్తుంది. ఓకే, డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తాను, ఎంత వచ్చింది ఏంది మనకి ఏంటిది అనేది. సో వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఓకేనా. రైట్ గో. మనకైతే ఈ రైడ్లో 354 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మేడం 360 కొట్టింది. మనకైతే 6 రూపీస్ టిప్గా వచ్చేసిన. ప్రమోషన్ అయితే 62 రూపీస్, యాక్చువల్ 416. మనకైతే 400 చిల్లర ఇస్తా అన్నాడు. సో చూద్దాం. ₹435 ఇచ్చిండు. 44 minutes 29 kilometers రైడ్ చేసినాం. ఓకే, ఇంకా నెక్స్ట్ రైడ్ రాలేదు. రైడ్ వచ్చినాక మీకు అప్డేట్ ఇస్తా. వీడియోని అయితే లైక్ చేయండి. సో మనకైతే పికప్ వచ్చింది 4.5 kilometers అట. దేవుడా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలన్నట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 10 minutes. ఏం చేస్తాం మరి. 6 కిలోమీటర్ 290 ఇస్తాడట. 25 నిమిషాలలో డ్రాప్. లెట్స్ గో. అన్నాడు నేను ఒక 5 నిమిషాలు ఉందనగా పికప్ లొకేషన్కి వచ్చేస్తానగా ఫోన్ చేసిండు. వస్తున్నావా అని. వస్తున్నానా, 5 నిమిషాలలో అక్కడ ఉంటా అన్న. సరే రా అన్నాడు. వచ్చినాక 5 నిమిషాలల్లో వస్తా అని అన్నాడు. 5 నిమిషాలు అయిపోయింది, ఇంకా రావట్లేడు. ఒకసారి ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి క్యాన్సిల్ చేద్దాం. అయిపోయింది. 5 నిమిషాలకి ఎక్కువనే అయింది. ఇంకెన్ని నిమిషాలు అంటాడో చూద్దాం ఒకసారి. మీరేనండి, ఇలాంటప్పుడు ఉండొద్దు. ఎందుకు ఉండాలి. క్యాన్సిల్ ఆప్షన్ ఒకటి వచ్చింది. హలో హలో
హలో, ఎత్తట్లేడు. దరిద్రం చూడండి. ఏడు బుక్ చేసిండు. బుక్ చేసి ముగ్గురిని ఎక్కించుకొని వచ్చిండు పికప్లు పెట్టి. అన్న ఎక్స్ట్రా ఇస్తాను అన్న, ప్లీజ్ అన్న, కొంచెం ఆఫీస్కి లేట్ అవుతుంది అన్న అని చెప్పి బతిలాడిండు. సరే అని చెప్పి ఇక నేను తీసుకొని వచ్చిన. ఎక్స్ట్రా అయితే 150 రూపీస్ ఇచ్చిండు మనకు. 3 పికప్లకు 3,15 అడిగినాము. మరి ఎక్కువ కూడా ఎందుకు లే అని చెప్పేసి మెయిన్ రోడ్లే వస్తుంటే ఒకటి యూటర్న్ చేసిన. మనకైతే ఇంక్రీజ్ చేసిండు ఫేరు, 288 రూపీస్ ఇచ్చిండు. సో 20 కిలోమీటర్స్ రైడ్ చేసినాము. కిలోమీటర్స్ కూడా యాడ్ అయిపోయింది. ఇష్యూ చూసిన కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ ఎక్కువ తీసుకోలేదు, మనకి ఇంక్రీజ్ చేసిండు ఫేరు అట్లా. సో కిలోమీటర్స్ యాడ్ అయిపోయినాయి. 16 కిలోమీటర్స్ కానీ 20 కిలోమీటర్స్ వచ్చినాయి మనకు. సో 20 కిలోమీటర్స్ కానీ మనకు 288 ఇచ్చిండు, ఇంక్రీజ్ చేసిండు. ఏమవుతుంది మనకి ఎట్లయినా 150 వచ్చినాయి అనుకో. ఈ 150 దీనికి యాడ్ అయితే ఎంత అవుతుంది? 400 చిల్లర అవుతాయి. 430, 440 అవుతాయి. సో టోటల్ అయితే మనము 723 రూపాయలు అయితే చేసినాము. 2 ట్రిప్పులు కంప్లీట్ చేసినాము. తెచ్చుకోండి. దీనికి 150 యాడ్ చేసుకోవాలి. లాస్ట్కి యాడ్ చేద్దాం. నాకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో డ్రాప్ అయిపోయినాక నానక్రం కూడా వచ్చిన. ఇక్కడ దాకా ఖాళీగా వచ్చిన. ఇక్కడ దాకా వచ్చినాక ఇక్కడ దాకా వచ్చినాక బుకింగ్ పడ్డది. ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలన్నట, నల్లగొండలో వెళ్ళాలన్నట. సో పికప్కి అయితే వెళ్తున్నా. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 186 ఏమో ఇస్తాడట, 9 కిలోమీటర్లు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రైలు అయితే మనకు 170 ఇచ్చిండు. బాబా దారుణమైన ఫేర్లు గాయస్, చెప్తున్నా, మామూలు దారుణం కాదు. సో మనకు ఇంకోటి పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. హైటెక్ సిటీ వెళ్ళాలట. 9 కిలోమీటర్లకు నాకు ఎంత ఇస్తాడట? 170 రూపీస్ ఇస్తాడట. ఎట్లాగో ఇక దంచి పెడతాండు. సో లెట్స్ గో. మనకు డైమండ్ పాయింట్స్ రీచ్ అయిన వాళ్ళకు 10,000 రూపీస్ నగదు బహుమతి ఇస్తా అన్నాడు కదా. సో మనకైతే నేను వీడియోలో ఎర్నింగ్ వీడియోలో మనకు బ్రదర్ అయితే కామెంట్ పెట్టిన వెంబడే చాలా షార్ప్ ఉన్నాడు బ్రదరు. సో 10,000 రూపాయలు మనకి ఇస్తున్నాడు కాబట్టి అందుకనే పేమెంట్ తగ్గిస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే కస్టమర్లను ఊబర్ నుంచి బయటికి పోగొట్టుకోవట్లేడు. ఇప్పుడు ఇంత తక్కువ ధరకు అయ్యేసరికి నార్మల్ పీపుల్స్ కూడా క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు అది ఊబర్ యొక్క సైకాలజీ అర్థం కాదు ఎవరికి. డబ్బులు తక్కువిస్తాడు, డబ్బులు తక్కువిస్తాడు. 1 గంట ఎక్కువ పని చేసుకోవాలి మనం, ఖచ్చితంగా తప్పదుగా. ఎందుకంటే వాడి మీద ఫైట్ చేయలేము. చేసినా మనకే 1 రోజు 2 రోజులు బొక్క, మనకే పని లేకుండా పని చేసుకోకుండా అవుతుంది. వాడు ఏం కాలేడు. సో దీన్ని చేయాలంటే వానికే ఇక దయ పుట్టాలి, కథా కార్ఖానం. లేదంటే ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు చేసినాం అనుకో, 10 మంది చేస్తారు, 100 మంది నడిపించుకుంటారు. కుదరదు, అది అసలు కుదరని పని. కాబట్టి చూద్దాం, ఈ డైమండ్ రివార్డ్ పాయింట్స్ అయిపోయేదాకా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్సుల కారణంగా కొంచెం ఎఫెక్ట్ ఇప్పుడు తెలుస్తుంది. కొంచెం ఎట్లయినా తక్కువ ఇస్తాడు ఫేర్స్. ఇకనైనా ఇస్తాడు. సమ్మర్లో పెంచాలి అసలు. కాబట్టి కొత్త కార్లు తీసుకునే వాళ్ళైతే దయచేసి చెప్తున్నా, ఈ ఫేర్లతో మాత్రం వద్దు, అసలు తీసుకోకండి. నేను ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువ ఫేర్స్ ఇస్తున్నాడు. ఏమో చెప్పలేము. ఈ నగదు బహుమతి 10,000 రూపాయలు పాయింట్స్ రీచ్ అయిపోయిన తర్వాత ఏమైనా పెంచితే, ఒకవేళ అప్పుడు ఏమైనా రేట్స్ ఇంక్రీజ్ చేస్తే, అప్పటి వరకు ఆర్టీసీ మళ్ళా యథావిధిగా టికెట్స్ రన్ చేస్తే అప్పుడేమన్నా చెప్పలేం. సో అది గైస్, మొత్తానికైతే దానివల్ల ఫేర్స్ అయితే తక్కువ ఇవ్వడం జరుగుతుంది. మొన్న వీడియోలలో రివీల్ చేయలేదు చాలామంది. కొంతమంది 2-3 కామెంట్ చేశారు చెప్పలేదన్నా అని. సో మీతోటే చెప్పించడానికి ట్రై చేసిన, కాబట్టి మీరే చెప్పేసారు. ఓకే, దానివల్ల మనకైతే ఫేర్స్ తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ బిఫోర్ చూడండి ఫేర్స్ ఇప్పటికంటే కొంచెం బెటర్గానే ఉండే ఇప్పుడు ఇచ్చే ఫేర్స్ కంటే. సో ఇప్పుడు కొంచెం దరిద్రంగా చేసేసిండు. సో కాబట్టి
ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళకైతే ఈ ఫేర్స్ వర్కౌట్ కాదు చెప్తున్నా, అందుకనే దయచేసి చెప్తున్నా, ఆలోచించుకోండి, మీ ఇష్టం. ఓకేనా? తెలుసుకో. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయినాక మీకు అప్డేట్ ఇస్తా. తెలుసుకో. రైడ్లో అయితే మనకు 188 క్యాష్ కలెక్ట్ వచ్చింది. యాక్చువల్ అయితే 235 ఫేర్, 47 ప్రమోషన్ ఉంది. సో మనకు 170 సంథింగ్ ఇస్తా అన్నాడు. చూద్దాం. ఇస్తాడు చూద్దాం. ప్రీమియర్లోనే గోలో పోతేనే ఎంత వచ్చింది, ప్రీమియర్లో ఎంత తక్కువ, అంత దారుణం. 167 ఇచ్చిండు, 1080 అయింది. ఫేస్ అయితే చాలా తక్కువ ఇస్తాడు బ్రదర్. ఊబర్ గో చేయడం అనేది దారుణం. మనకైతే ఇక్కడ కుక్కట్పల్లి నుంచి ఒక పికప్ వచ్చింది, గచ్చిబౌలి వెళ్ళాలన్నట. 4 కిలోమీటర్లు, 5, 6, 7, 8 కిలోమీటర్ల నుంచి వస్తున్నాయి భయ్య పికప్లు, దారుణమైన పికప్లు. ఇట్లా మనము ఒక షార్ట్ కట్లో ఇట్లా వెళ్ళిపోదాము. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది కుక్కట్పల్లి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. పికప్ చేసుకొని గచ్చిబౌలిలో డ్రాప్. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే మనకు 252 క్యాష్ కలెక్ట్ వచ్చింది. మనకు నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది. ప్రీమియర్ బుక్ చేసుకున్నాడు, పంచాయతీ లేఅవుట్ వెళ్ళాలట. బుకింగ్ యాక్సెప్ట్ చేసినాం, బుకింగ్ కోసం అయితే వెళ్తున్నాము. పోవాలి. నావిగేషన్ ప్రాబ్లం చాలా మందికి వస్తుంది, నాకు కూడా వస్తుంది. సో ఓకే, 8 minutesలో పికప్కి వెళ్ళిపోతాము. ఈ రైడ్లో ఎంత వచ్చిందో చెప్తాను. 247 వచ్చింది గైస్ మనకైతే. అంటే చూడండి, కమిషన్ అయితే ఏం తీసుకుంటలేడు ఎక్కువగా. జస్ట్ ఈ ట్రిప్లో ఎంత తీసుకున్నాడో ఇప్పుడే చెప్తా కమిషన్. ఇందాక క్యాష్ కలెక్ట్ ఎంత తీసుకున్నాం, 252 రూపీస్ క్యాష్ కలెక్ట్ చేసుకుంటూ 247 ఇచ్చాడు. అంటే దీంట్లో ఎంత తీసుకున్నాడు, 3 + 2 5 రూపీస్ తీసుకున్నాడు. ఏందో అర్థమవుతలే. సో కస్టమర్స్కే ఎక్కువ బెనిఫిట్ చేస్తున్నాడు, కస్టమర్స్కే ఎక్కువ ఆఫర్స్ ఇస్తున్నాడు, కంపెనీ కూడా ఎక్కువ తీసుకోవటం లేదు. సో అందులో మనకు 10,000 రూపీస్ 3 monthsకు 10,000 రూపీస్ ఇస్తున్నాడు. క్లియర్ కట్గా కనిపిస్తుంది మనకు అక్కడ. క్యాష్ కలెక్ట్ ఎంత ఇస్తున్నాడు, కంపెనీ ఎంత తీసుకుంటుంది, మనకి ఎంత ఇస్తుంది. జిఎస్టీ తీసుకుంటుంది, జిఎస్టీ తీసుకుంటుంది. ఈ ట్రిప్కు దాదాపు 7-8 రూపాయలు తీసుకుంటుంది. జిఎస్టీ కూడా కంపెనీ కడుతుంది అన్నట్టు, అంటే కస్టమర్కి కడుతుంది. సో అట్లా అవుతుంది. ఇట్లా అయితే ఎన్ని రోజులు చేస్తాడో ఏం అర్థమైతే లేదు. కాబట్టి కొంచెం చూసుకొని నడిపించుకోండి. చాలా అంటే చాలా. బాబా వీడు ఉండి ఇప్పుడే లెఫ్ట్ తిప్పిండు. అట్లుంటారు మన వాళ్ళు. సో అది ఓకే, లెట్స్ గో. పికప్ అయిపోయి డ్రాప్ అయిపోయినాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. మనకైతే రైడ్లో ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది. ఇస్తాడో చూద్దాం. $200 ఇచ్చాడు. సో మొత్తానికి అయితే 1,500 అయింది, 1,527 అయింది. సో టిఫిన్ చేసుకొని స్టార్ట్ అయిదాం. నాకైతే హైటెక్ సిటీకి ఒక పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 2 kilometers అట. లెట్స్ గో. సో ఈ రైడ్లో అయితే మనకు 278 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు 200 రూపీస్ ఇస్తాడు, అంటే 78 రూపీస్ స్కక్ తీసుకుంటారు అన్నట్టు. సో చూద్దాం ఒకసారి ఎంత ఇస్తాడు ఏంటి అనేది ఒక్కసారి చూసుకుందాం. అప్డేటింగ్ అవుతుంది ప్రీమియర్, ఇంకా బుకింగ్ అయితే వచ్చింది. ఎక్కడికి? వెంకట్ నగర్ బంజారా హిల్స్, 9 kilometers అంటే 2 నిమిషాలు. చలో వెళ్ళిపోదాం. ఎందుకు టైం వేస్ట్ చేయాలి, బెటర్గానే ఉంది. సో మనకైతే 190 ఇచ్చిండు, దీంతో 1,700 అయినాయి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకైతే ఈ రైడ్లో 294 వచ్చింది. ప్రమోషన్ ఎంత ఉందో చూద్దాము. ప్రమోషన్ 15 రూపీస్ ఉంది. సో మేడము డ్రాప్ అయిపోయినాక వచ్చి క్యాష్ కలెక్ట్ చేసినాక కూడా సో కూర్చొని అంటే ఫోన్ మాట్లాడుతుంది. నాకు ఇంకో బుకింగ్ వచ్చింది మేడం అంటే ఇంకో క్యాన్సిల్ అయిపోయింది, ఇంకో బుకింగ్ వచ్చింది క్యాన్సిల్ అయిపోయింది మేడం చేయబట్టి.
మరి 1 నిమిషం 2 నిమిషాలు 5 నిమిషాలు కూర్చుంది అట్లనే. ఈ రైడ్లో ఎంత వచ్చిందో ఒకసారి మనం అయితే క్యాల్కులేట్ చేసుకుందాము. ప్రీమియర్ సో 94 అంటే 204 వచ్చింది మనకైతే. టోటల్ అమౌంట్ 1923 రూపీస్ అయింది ఇప్పటి వరకు. 10:30 అవుతుంది. 137 కిలోమీటర్స్ తిరిగింది బండి. మనకైతే పికప్ వచ్చింది. పార్క్ అయితే నుంచి అమీర్పేట వెళ్ళాలట. బిజినెస్ అకౌంట్ అంటే ఇది ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. సో పికప్కి వెళ్తున్నా. హోటల్ పార్క్ అయితే లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అని చేస్తే బాబా 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్ చవక 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 అబ్బాబాబా అంత చవకలా అంత కిలోమీటర్ పోయి మళ్ళీ 9 కిలోమీటర్ 10 కిలోమీటర్ డ్రాప్ చేయాలి. 180 160 170 అమ్మ బాబోయ్. జీవితంలో నేను తీసుకున్న కానీ ఇలాంటి రేట్లు ఎప్పుడు చూడలే. రైడ్లో అయితే మనకు 168 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. 120 ఇస్తా అన్నాడు. సో నెక్స్ట్ రైడ్ కూడా వచ్చేసింది మనకు. అంజలి బుక్ చేసుకుంది. బోయినపల్లి వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 2.6 కిలోమీటర్స్ 8 minutes. లెట్స్ గో. ఈ రైడ్లో 230 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు. సో నెక్స్ట్ ఎంత ఇస్తాడో చూద్దాము. అట్లా పోతారు. వాళ్ళనే తీసుకొచ్చిన పెళ్ళికి పోతున్నారు. సో మనకైతే 160 ఇచ్చిండు. 2200 అయితే అయింది మనకు బిల్లు. 10 trips అయితే కంప్లీట్ చేసినాము. చూద్దాము. మంచి సర్చ్ ఉంది ఇటు సైడ్ ఏరియాలో. చూద్దాం ఇస్తాడు ఇక్కడ. మనకైతే పికప్ వచ్చింది హైటెక్ సిటీకి. 400 రూపీస్ ఏమి ఇస్తా అన్నాడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 17 కిలోమీటర్లు బెటర్ పికప్. ప్రీమియర్లో వచ్చింది. ఏసీ వేసుకొని పోవాలి ఇక తప్పదు. ఇలా కూడా మనకు ఆన్లైన్ పేమెంటే వచ్చేసింది. అట్లా పోతున్నాడు సారు. అన్నీ డ్రాప్ చేసిన తీసిండు. సో మనకు ఎంత వచ్చింది ఏందనేది చూసుకుందాం ఒకసారి. 400 చిల్లర ఇస్తా అన్నాడు. ఎంత 390 ఇస్తాడో మరి 400 ఇస్తాడో చూడాలి. అప్డేట్ అవుతుంది. ఇక్కడ నెట్టే ఉండదు. దరిద్రం. మనకైతే 396 రూపాయలు ఇచ్చిండు. సో టోటల్ అయితే 2595 రూపాయలు అయింది. సో ఇక 150 రూపీస్ కలిపితే మనకైతే 2750 రూపాయలు అయింది. సో ఇప్పటి వరకు 11 ట్రిప్పులు. చూద్దాం ఇంకా పడితే చూద్దాం. చూసి మనం లంచ్ చేసుకున్నాం. మనకు బేగంపేటకి అయితే ఒక పికప్ అయితే వచ్చింది. మళ్ళీ క్యాన్సిల్ చేసిండు. మనకైతే సెడాన్లో ఒక బుకింగ్ వచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అట 10 కిలోమీటర్లు 192 రూపాయలు ఇస్తారట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇట్లయితే 274 వచ్చింది మనకు. 280 ఇచ్చింది కస్టమర్ అయితే. 30 రూపాయలు ప్రమోషన్ ఉంది. యాక్చువల్లీ 304 అయితే ప్రమోషన్ తీసిస్తే 274. సో మనకు ఇంకో పికప్ కూడా వచ్చేసింది. మై హోమ్ క్రీష్ నుంచి వచ్చింది. ఉన్నాడా అటన్నా వేండా. ఓకే. సో శివకుమార్ అట ప్రీమియర్లో బుక్ చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటే బోయిగూడ ప్లాట్ఫామ్ నెంబర్ 10. మనకు కావాల్సింది అదే పికప్. సో అదే పికప్ అయితే వచ్చింది. యాక్సెప్ట్ చేసేసిన ఇమ్మీడియట్లీ. 24 కిలోమీటర్ 440 రూపాయలు ఏమో ఇస్తాడట. సో నో ఇష్యూ. ఇక మనం అయితే యాక్సెప్ట్ చేసినాం. పోతున్నాం పికప్కు. సో డ్రాప్ అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తా. ఇక సికింద్రాబాద్ నుంచి ఇక నిద్ర బాగుస్తుంది. కొంచెం అన్నం తినేసి ఇక ఆఫ్లైన్ చేద్దాం అనుకుంటానా. ఇది ఏందో రోజు ఈ ఆఫ్లైన్లో ఎవ్రీ డే ఇట్లనే అవుతుంది. బెటరే రోజంతా ఆఫ్లైన్ చేసుకొని ఇంట్లో ఉండకుండా కొంచెం ఆఫ్ డ్యూటీ చేసుకొని కొంచెం అంత ఇంత ఎర్నింగ్ చేసుకొని వేరే పర్సనల్ పనులు చూసుకుంటున్నా. సో అది మొత్తానికైతే 5 గంటల వరకు ఉందాం అనుకున్నా. పొద్దున్న స్టార్టింగ్ చెప్పినా కదా. కానీ చూద్దాం. మ్యాక్సిమం డ్రాప్ అయిపోయాక లంచ్ చేసినాక పరిస్థితిని బట్టి ఎట్లుంటుంది ఏంది అనే సిచ్యువేషన్ బట్టి మీకు అప్డేట్ ఇస్తా. సో వీడియోని అయితే లైక్ చేయండి. ఫుల్ నిద్ర వస్తుంది. తప్పదు మరి ఏం చేస్తాం మరిగా. ఓకే మీకు డ్రాప్ అయిపోయాక అప్డేట్ ఇచ్చేసి ఇంతటితోటి వీడియో క్లోజ్ చేసేస్తా. మళ్ళీ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఈ రైడ్ యొక్క అప్డేట్ ఇవ్వలే కదా. ఈ రైడ్ ఎంత ఇచ్చిందంటే ఎంత మనకు 187 ఇచ్చిండు గైస్. 187 రూపీస్ ఇచ్చిండు. సో టోటల్ అయితే 2783 రూపాయలు అయింది. టోటల్ మనకు
3780 రూపాయలు ప్లస్ ఒక 150 వేసుకుంటే 2900 రూపాయలు, 2930 రూపాయలు అయినట్టుంది. చూద్దాం, ఇది ఒక ట్రిప్ అయిపోతే మనకు 3000 చిల్లర దాడుతుంది. సో ఎంత 24 గంటలు 200 చిల్లర కిలోమీటర్లు తిరిగి ఉంటుంది. సో చూద్దాం. ఏసీ అయితే బాగానే వాడుతున్నా, 1 కాదు 2 కాదు 3 మీద పెట్టంటారు. మనకైతే 524 క్యాష్ కలెక్టర్ వచ్చింది. యాక్చువల్ 616, 92 రూపాయలు ప్రమోషన్ ఉంది కస్టమర్ కు. కార్ అయితే కుయ్య వాసింది, గంట సేపు ఎండల 3 పాయింట్ వేసి సజ్జ అయితే గట్టిగా పెట్టిండు. ఇలా పెళ్లిళ్ళు ఉన్నాయి కదా, మనకైతే 405 రూపాయలు అయితే ఇచ్చిండు. టోటల్ అయితే 3189 రూపాయలు అయింది. 209 కిలోమీటర్ తిరిగింది. ఇక ఎండ గట్టి కొడుతుంది, కొంచెం లంచ్ చేసుకోవాలి. ఇక మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేసి ఇక్కడ పడుతుంది కుషాయి కూడా రైట్, కానీ ఇక్కడ మినిస్టర్ రోడ్ పోయి పికప్ చేసుకోవాలట. ఓ మై గాడ్. ఈసీఎల్ కుషాయి కూడా ముందర ఒకటి ఇస్తారట. 15:30 15 నిమిషాలు పికప్. పోలేద్దామా? ఎయిర్పోర్ట్ వస్తుంది ఇప్పుడు, ఎయిర్పోర్ట్ పడుతుంది. ఇలా గట్టిగానే ఉంటుంది పేమెంట్ మంచిగా చేసుకుంటే, కానీ కొంచెం పెళ్లిళ్ళ సీజన్ అనే పేరే కానీ అసలు అమౌంట్ ఏమో ఎంత ఎక్కిత్తలేడు. ఇగో టక 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 పడుతూనే ఉన్నాయి. అవుట్ ఆఫ్ డెస్టినేషన్ పెట్టిన. ఓ మై గాడ్ దేవుడా, ఇక ఆఫ్లైన్ చేసుకునేది బెటర్. ఎందుకంటే ఇక బుకింగ్స్ పడినప్పుడు ఆఫ్లైన్ చేసుకొని, మనకు అనుకూలంగా పడినప్పుడు ఆఫ్లైన్ చేసుకునేది బెటర్. సో మనకు 210 కిలోమీటర్లు అయితే తిరిగింది బండి. మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇస్తా, మీకు ఎన్ని లాగిన్ అవర్స్ ఉన్నాయో చూపిస్తా. లాగిన్ అవర్స్ తక్కువనే ఉన్నాం, చాలా తక్కువ ఉన్నాం లాగిన్ అవర్స్. 5 గంటల వరకు చేసుకోవాలి. అసలు 9 గంటలే ఉన్నాం లాగిన్ అవర్స్. 9 గంటలలో మనం 3189 అంటే 200 వేసుకు 3200 150 3350 రూపాయలు సంపాదించినాం మనం ఈరోజు. సో ఇప్పుడు మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇస్తా. ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చి ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసి మళ్ళీ రేపటి వీడియోతోటి మనం కలుసుకుందాం. సో లెట్స్ గో టు ద పెట్రోల్ బంక్. సో చూసారు కదా, 1230 రూపాయలు అయితే మనకు ఫ్యూయల్ కాలింది. సో ఇది ఎంత మొత్తం ఒకసారి కౌంట్ చేద్దాం మనం. క్యాలిక్యులేటర్ ఓపెన్. 3180 ప్లస్ 150 ఈజ్ ఈక్వల్ టు 3330 మైనస్ 1220 అంతేనా? 1230 20 సో 1230 ఓకే ఈజ్ ఈక్వల్ టు 2100 రూపాయలు ఈరోజు ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ తోటి మనం సంపాదించినాము. 213 కిలోమీటర్లు అంటే 3 కిలోమీటర్లు వచ్చినాం. 210 కిలోమీటర్లకు మనకు ఇది కాలేదు. ఈరోజు మనకు 3300 ఎంత, ఒక నిమిషం, 3330 కదా. సో మనకు ఎంత కాలేదో ఒకసారి చూద్దాం. 210 × 15. సో మనకైతే 15.50 తీసుకుందాం. మనకు 210 × 15.85 రూపాయలు అయితే పడ్డది. మనకు 15.85 పడ్డది ఈరోజు కిలోమీటర్కు. సో మనకైతే అన్ని పోను, ఫ్యూయల్ పోను 2100 రూపాయలు మనకు అయితే వచ్చింది. సో దాంట్లో ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్, మనకు ఈఎంఐ ఏదైతే ఉంటుందో,
సో అన్నీ ఆల్ ఇంక్లూడ్ ఉంటాయి భయ్య. మనము మంత్లీ ఎర్నింగ్ వీడియోలో మనమైతే డిస్కషన్ చేసుకుంటాము. మంత్లీ ఎర్నింగ్ వీడియో ఎవరైతే చూడలేదో ఫిబ్రవరి 2 ఒకటి, మార్చి 2 ఒకటి, ఏప్రిల్ 2 ఒకటి సక్సెస్ఫుల్గా మనము వీడియోలు చేసి యూట్యూబ్లో అట్లా పెట్టి ఉంచినాము. మంత్లో ఎన్ని రోజులు వర్క్ చేసాము, ఎన్ని రోజులు వర్క్ చేయలేదు, ఎన్ని రోజులు వర్క్ చేసిన దానికి ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసామనేది క్లియర్ కట్గా నేను ప్రతి ఒక్కటి వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెట్టడం జరిగింది. సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి నా వీడియోస్. ఎంత మెయింటెనెన్స్కి ఎంత తీసేసిన, కార్ మెయింటెనెన్స్కి, ఈఎంఐకి ఎంత తీసేసిన, ఉన్న వాళ్ళు ఎంత తీసుకోవాలి, లేని వాళ్ళకు నాకు లేదు కాబట్టి నాకు ఎంత ప్రాఫిట్ అయిందనేది సో క్లియర్ కట్గా నేను అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసి మీకు చెప్పడం జరిగింది. సో కొత్త కార్ తీసుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవాలి, ఆల్రెడీ తీసుకొని నడిపించుకునే డ్రైవర్లు ఈ విధంగా చేసుకోవాలి, బిజినెస్ అనేది ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా నేనైతే ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు అయితే బాగా సర్చ్ బాగా పెట్టిండు. ఈరోజు మ్యారేజెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఎంతమంది ఈరోజు ఎర్నింగ్ ఎంత చేశారు ఏందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు గట్టిగానే చేస్తారు. నాకు తెలిసి 5,000 ఒక్కొక్కరు 6,000 చేసినారు. నేను కూడా చేస్తాను 6,000. ఇప్పటి వరకే 3,000 చిల్లర దాటిందంటే ఇంకా 9-10 గంటల వరకు ఎంత అవుతుంది, 2:31 అవుతుంది టైము. నైట్ 9-10 గంటల వరకు నాకు మళ్ళీ 3,000. ఈ అన్ని ప్రీమియరే కడతాను, టక ప్రీమియరే పడుతున్నాయి. ప్రీమియర్ సెడానే పడుతున్నాయి. చేసేవాడిని కానీ ఇంకా నాకు కొంచెం మ్యారేజ్ మనకు కొంచెం దగ్గర వెళ్ళాలి కదా, అటెండ్ కాకపోతే మరీ చెప్పిండు. సో అందుకని వెళ్తున్నాను. ఇక రేపు మళ్ళీ ఎర్నింగ్ వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ SPK బిజినెస్.